కొబ్బరి నూనెకండి మనకు బాటిల్లో చూడండి నేను కొబ్బరి పాలు తీసి పెట్టాను. ఇలా వాటర్ అంతా కిందికి వచ్చేసినాయి, కొబ్బరి పాలన్నీ పైన. మనం ఈ వాటర్ అంతా తీసేసి ఆ మిగిలిన కొబ్బరి పాలతోటి మనం వేడి చేసుకొని కొబ్బరి నూనె తీసుకోవచ్చండి. ప్రాసెస్ అంతా ముందు వీడియోలో ఉందండి. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టానండి. ముందు వాటర్ అంతా తీసేసి కొబ్బరి పాలని ఇందులో పోస్తాను. చూడండి, నేను మెల్లగా మూత ఓపెన్ చేసి వాటర్ అంతా తీసేస్తున్నానండి. తర్వాత కొబ్బరి పాలన్నీ కిందికి వస్తాయి. కొబ్బరి పాలని గిన్నెలో పట్టుకోవాలి మనం. ఇంకా చూడండి, ఈ కొబ్బరి పాలండి. మన కొబ్బరి నూనె ఇది వేడి చేసి మన కొబ్బరి నూనె వచ్చేస్తుంది. మనకు వాటర్ అంతా వెళ్ళిపోయి ఒక జున్నులాగా మిగడలాగా వచ్చిందండి. మనం ఎలాగైతే ఆవు నెయ్యి తీస్తామో అలాగా ఎలా తయారు చేస్తామో అలాగా. ఇంకా దీన్ని కరిగించి వేడి చేసి కరిగించితే మన కొబ్బరి నూనె తయారవుతుందండి. ఇలా మనం తయారు చేసిన ఫ్రెష్ నూనెతో మనం వంటకు తీసుకోవచ్చు, దీపానికి వాడుకోవచ్చు అండి. చాలా ఈజీ అండి కొబ్బరి నూనె తయారు చేసుకోవడం అయితే. మెల్లగా వేడవుతుందండి. వేడే కరిగి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకు నూనె పైకి వస్తుంది. చూడండి, ఇలా అక్కతొక్క తొడిగి మెల్లగా అంతా కరిగేసి మనకు నూనె పైకి వెళ్తుందండి. చూడండి ఎంత కొద్దిగా వచ్చిందో. 2 కొబ్బరి పుచ్చాలండి చిన్నవి. మెల్లగా నూనె పైకి వెళ్తుందండి. పిప్పి అంతా వెళ్ళి నూనె పైకి వెళ్తుంది. మనం వడగట్టేటప్పుడు క్లాత్తో వడగడితే ఇంకా మంచిదండి. ఈ పిప్పి కూడా ఏ మాత్రం పిప్పి లేకుండా ఉంటుంది. ఇంకా చూడండి ఎంత కొద్దిగా వచ్చిందో. నేను ఒక తమలపాకు వేస్తున్నానండి. ఎందుకంటే మనం దేవుడికి వచ్చే కొబ్బరికాయ మనం నూనె తీయాలనుకుంటే ఫ్రెష్గా మనకు దేవుడికి పూజకు కావాలనుకుంటే ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకొని దాన్ని విడిగా చాలా తక్కువ వస్తుందండి. విడిగా టెంకాయ కొట్టి మనం దేవుడి దీపానికి ఇలా కొబ్బరి నూనె తీసుకొచ్చానండి. వంటకైతే ఇలా తీసుకుంటే పర్లేదు, ఏం కాదు, ఎంగిలి కొబ్బరికాయ కాబట్టి. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, వడగట్టి చూస్తానండి నేను నూనె చల్లారాక. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నామండి. మనం చిన్నపిల్లలకి తలలకి మనం పెట్టుకోవాలనుకుంటే కూడా ఇలా ఫ్రెష్గా నూనె ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇవాళ బయట కొని వాడడానికి చిన్నపిల్లలకి, పసిపిల్లలకండి 1 year పిల్లలకి పెట్టడానికి భయపడుతుంది కాబట్టి ఇలా తయారు చేసుకొని మనం ఫ్రెష్గా ఇంట్లోనే పిల్లలకి మనకు వాడుకోవచ్చండి. ఇంట్లోకి వాడుకోవచ్చు, దీపానికి వాడుకోవచ్చు, దేనికైనానండి. ఇంకా కొబ్బరి నూనె అండి. చూడండి